సో హలో రైడర్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ ఏంటంటే కొన్ని రైడ్స్ అనేవి మనకి 2 minutesలో అయిపోతాయి, కొన్ని రైడ్స్ అనేవి 10 minutes పడుతుంది, ఇంకొన్ని రైడ్స్ అనేది మనకి తెల్లారులో అవుతూ ఉంటాయి. అయినో 2 నిమిషాల్లో అవే రైడ్స్ ఏంటంటే ఇంటి నుంచి మనం పక్కకెళ్ళే కిరాణా కొట్టుకి అంటే కిరాణా షాప్కి వెళ్ళి తీసుకొచ్చే సరుకులకి అట్లా 2 minutesలో రైడ్ అయిపోయింది. 10 minutes అంటే ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అయినో లైక్ జెప్టో ఇట్లాంటి బ్లింకిట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, 10 minutes డెలివరీ అనేది చెప్పి. ఇంకా తెల్లారులు అంటే ఇంకా మన ర్యాపిడోలు, యూబర్లు, ఓలాలు, స్విగ్గీ, జొమాటో అన్నీ ఉంటాయి. మన రైడ్ టైం వచ్చేసి 11 minutes అవుతుంది. రీజన్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. సో దీనికి ఏంటంటే ఊర్లో ఇంట్లో కన్వీనియంట్గా ఉంటుంది. దట్టు ఏంటంటే పనిగా పొలాన్ని కూడా నీళ్ళు పెట్టేస్తే అయిపోతుందని చెప్పి డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చాను. లాక్ని చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే ఇంటికి కూడా మర్చిపోయాను కాంబోగా. సో యాక్చువల్లీ ఈ లాక్ కీస్ కూడా ఏంటంటే మా డాడీ బైక్ కీస్కి అటాచ్ చేసి ఉంటాయి. సో ఒక్కసారిగా నేను అయ్యో దేవుడా, మా డాడీ ఈ కీస్ని తీసి ఉండకపోతే బాగుండు అని చెప్పి మా డాడీకి కాల్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాల్ చేసిన తర్వాత ఒక్కసారి కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎందుకంటే ఆ కీస్ అనేది డాడీ కీస్కే అంటే బైక్ కీస్కే అటాచ్ అయ్యి ఉన్నాయి, తీయలేదంట. సో ఒక్కసారిగా ప్రాణం అలా లేచి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ బైక్ కీస్ తీసేసి ఉంటే నేను ఇంటి దగ్గర మర్చిపోయేవాడిని. అండ్ మా డాడీ రియాక్షన్ ఎలా ఉందంటే, ఉందారా నీకు అసలు ఉందా, అంతంత పెట్టి పెట్రోల్ కొట్టిస్తుంటే నువ్వు చేసే పనులు ఇయ్యా అని చెప్పి కొంచెం టిఫిన్ తినిపించేవారు. ఆ టిఫిన్ తప్పింది. సో సరే కదా అని చెప్పి కీస్ లేవు కదా ఏంటి అని చెప్పి డాడీని ఆల్టర్నేటివ్ అడిగితే, సో ఫ్రంట్ నుంచి వే ఉంటుంది, సో అక్కడి నుంచి వెళ్ళమన్నారు. ఇంకా చెప్పులు ఇసిరేసి దూకే సాహసం చేస్తున్నప్పుడు గులాబ్ జాములు గలగల్లాడిపోయాయి. ఫెన్సింగ్ దిగితే అమ్మో, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. సో మీ వైల్డ్ థాట్స్ని అక్కడితో ఆపేయండి. సేఫ్గా ల్యాండ్ అయ్యాను సక్సెస్ఫుల్గా. గేట్ దూకేసా, పర్లేదు, ఇవన్నీ మనకు అలవాటే. సో ఇంత సాహసం ఎందుకు చేశానంటే అక్కడెక్కడో కనబడుతున్న ఇళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకొని ఎవడొస్తాడండి, మనకు అసలే బద్ధకం ఎక్కువ. ఇంకా మీకు ఫ్రంట్ నుంచి వే చూపిద్దామని చెప్పి కింద వాల్ తిప్పకుండా వచ్చేసా, మళ్ళీ వెళ్ళాలి, ఇదో టాస్క్. ఇది ఆన్లో ఉంటే ఫ్రంట్లో ఉన్న సపోటా చెట్లకు వెళ్తాయి, దీన్ని ఆఫ్ చేస్తే మనకు వస్తాయి. ఇక్కడ ఇది చూసారా, ఈ పిందెని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అమ్మ బొమ్మాలే 1-2 నెలల్లో పిందె పండవుతుందే. ఇలాంటి మీమ్ డైలాగ్స్ మన దగ్గర కుప్పలు ఉన్నాయి, మామూలుగా ఉండదు మనతో. ఇంకా మనకి క్యాప్స్ అంటే ఇష్టం. సో దిస్ ఇస్ మై క్యాప్ ఎయిరో సొల్లు. మీరంతా వింటున్నారు విష్ణు సొల్లు. వాట్ ఏ రైమింగ్. సో దిస్ ఇస్ అవర్ హౌస్ అట్ ద విలేజ్. అండ్ రోజు ఇంట్లో అమ్మ తిట్లు తిడుతూ ఉంటుంది, మార్నింగ్ వెళ్తావు 2 గంటలు ఉండొస్తావు, పెట్రోల్ ఊరికే వస్తుందా అని చెప్పి. ఒకవేళ మార్నింగ్ నుంచి జరిగిన స్టంట్లు తెలిస్తే ఈరోజు నాకు చెక్కేసిద్ది. ఒకవేళ కీస్ మర్చిపోయని చెప్పి ఇంటికి వెళ్ళున్నా, లేదంటే ఇక్కడ పనేం లేదని చెప్పి వాళ్ళు తిప్పేసి ఇంటికి వెళ్ళున్నా, అరగంటలో రిటర్న్ వెళ్ళున్నా అంతే. ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేశాను. అండ్ అవకో స్టూడియోస్ నుంచి CCIP అనే ఒక కొత్త కాన్సెప్ట్ని లాంచ్ చేద్దామని ఉన్నాను. సో దానికే ఈ స్క్రిప్ట్ రాస్తున్నాను. అండ్ పైన ఉన్న ఏంటి అని చూస్తున్నారా, ఏం లేదండి, విమానం ఏమన్నా పైన వస్తే ఓ పైలట్ దించు అని చెప్పి చెప్దామని ఉన్నాను. కానీ బ్యాడ్ లక్, ఏమీ కనపడలేదు. ఇంకా మన క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సర్వ్లెట్స్ కాన్సెప్ట్ నడుస్తుంది. సారీ, ప్రోగ్రామ్ని రన్ చేస్తాం కదా, సర్వ్లెట్స్ కాన్సెప్ట్ పరిగెడుతుంది.